మహిళా బిల్లుపై లోక్సభలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో కరీంనగర్ మహిళా నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సాధికారతకి బిల్లు దోహదం చేస్తుందని అంటున్నారు. అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్న క్రమంలో బిల్లుకు ఆమోదం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న మహిళా నేతలతో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. సుదీర్ఘకాలంగా అంటే దాదాపు 3 దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళా బిల్లు ఆమోదం పొందనున్న ఆ నేపథ్యంలో మనతో పాటు కరీంనగర్ జిల్లాకు చెందిన అన్ని పార్టీల నాయకులు, కొంతమంది మహిళా ప్రజాప్రతినిధులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మహిళా బిల్లుకు సంబంధించి వాళ్ళు ఏమంటున్నారో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా సంతోషంగా ఉంది. భారతదేశ రాజకీయాల్లోనే ఒక సరికొత్త మలుపు ఇది. అంటే గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చినాయి కానీ మాటల వరకే పరిమితమైంది. కేవలం కార్యరూపం దాల్చింది ఇప్పుడు మాత్రమే. మరి ఎందరో మేనిఫెస్టోలు రాస్తారు, ప్రమాణాలు చేస్తారు కానీ అవి అక్కడి వరకే పరిమితం అయిపోయినాయి. ఈరోజు మరి వాటిని కార్యరూపం దాల్చే దిశగా మన మోదీ సర్కారు ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇది ఒక అంటే మహిళలకు ఒక సువర్ణ అవకాశము, చరిత్రలో లిఖించదగేటువంటి సందర్భం ఇది. స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ ఉన్నా కూడా మేము గతంలో కూడా జనరల్లో గెలిచిన దాఖలాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు శాసనసభలో కూడా ఇలా చట్టాలు వచ్చినప్పుడు కూడా ఇంకా రిజర్వేషన్లే కాకుండా ఎక్కువ మంది గెలుస్తారని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను. ప్రజల్లో చూసినట్టయితే ఒక మహిళ మంచి నిర్ణయం తీసుకుంటుంది. మహిళల దగ్గరికి అయితే అన్ని రకాల వాళ్ళు, మహిళలు రావచ్చు, అటు పురుషులు రావచ్చు. కాబట్టి ఏ సమస్య అయినా కూడా మహిళ ఒకతే అర్థం చేసుకుంటుందని చెప్పి ప్రజలు ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు మహిళల్ని ఈ యొక్క స్థానిక సంస్థల్లో గెలిపించిండ్రు. ఒక చారిత్రాత్మక నిర్ణయం ఇది అన్ని పార్టీల మద్దతుతో ఇది సాకారం జరుగుతున్నది కాబట్టి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము. దేశము అన్ని రంగాలలో మహిళలు అభివృద్ధి చెందుతున్నారు. ఒక త్రివిధ దళాలలో కానీ ఆకాశంలో సగం, అవనిలో సగం, నారీ శక్తి అనేది ఏంటిది అనేది మహిళా లోకము చూపిస్తూ ఉంది. ఇప్పటికే కార్పొరేటర్లు కానీ, సర్పంచ్లు కానీ, మేయర్లు కానీ చాలామంది మహిళలు ఉన్నారు. మంత్రులు చాలామంది మహిళలు ఉన్నారు. ఈ రిజర్వేషన్, మహిళా బిల్లు రిజర్వేషన్ రావడం చాలా మాకు ఆనందదాయకంగా ఉంది. ఏదైతే మహిళా సాధికారత దిశగా ఈ చట్టాన్ని చట్టసభల్లో మాకు కూడా అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి ఈ చట్టాన్ని రూపొందించడం మా కళ్ళ ముందు మా కోసం రూపొందిస్తున్నటువంటి చట్టం కాబట్టి మేము చాలా హర్షిస్తున్నాము. ఈ 33% రిజర్వేషన్ ద్వారా ఇంకా మహిళలకి ఎక్కువ అవకాశాలు వస్తాయి. ఒక మహిళ వంటింటికే పరిమితం కాదు, ఆమె 3 జనరేషన్లను సమానంగా చూడగలుగుతుంది. ఒకటి అత్త, మామ, భర్త, ఒకటి పిల్లలు. అంటే 3 జనరేషన్లను కూడా ఆమె న్యాయం చేయగలుగుతుంది. అట్లాంటిది దేశ పరిపాలనలో వాళ్ళ భాగస్వామ్యం ఉంటే తప్పకుండా అందరికీ న్యాయం జరుగుతుంది. అందరినీ అర్థం చేసుకొని అందరికీ సమపాలలో పథకాలు అందేలాగా చూస్తారు కాబట్టి మహిళలకు రావడం చాలా హర్షణీయము. చాలా సంతోషంగా ఉంది. మన వ్యవస్థ అంతకుముందు ఆడపిల్లలు చదువుకుంటున్నారు అంటేనే తప్పుపట్టే వ్యవస్థగా ఉండే, కానీ తర్వాత చదువుకొని పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో వాళ్ళు ఉత్తీర్ణులై మేము ఏం తక్కువ లేము అని చూపించగలిగే స్థాయికి వచ్చిండ్రు. ఇప్పుడు సొసైటీలో మహిళలు వంటింటికే పరిమితం కాకుండా వాళ్ళు కూడా సొసైటీని లీడ్ చేయగలిగే సత్తా ఉంది, వాళ్ళు ఆలోచించగలరు, వాళ్ళు డెసిషన్ మేకింగ్ ఉంది మహిళలకి అని గుర్తించి చిన్న లెవెల్ నుంచి కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రపతి ముర్ము గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు ఉన్నారు. అలాగే మన పార్లమెంట్లో కూడా చాలామంది మంత్రులు ఉన్నారు. నిర్మలా సీతారామన్, వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని కూడా మోడీ గారు మంచి పథకాన్ని 33% రిజర్వేషన్ని ప్రవేశపెడుతున్నారు. అది సంతోషకరమైన విషయం అండి. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మనకు 33% అనేది ఓన్లీ మోడీ గారి ప్రభుత్వమే మనకు అమలుపరచనుంది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మెరుగైన పాలన లభించాలి అని అంటే ఖచ్చితంగా ఈ 33% రిజర్వేషన్ బిల్లు దోహదపడుతుందని చెప్పేసి అన్ని పార్టీల నేతలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ 33% రిజర్వేషన్ మరింత పెరగాల్సిన అవసరం ఉంది. చట్టసభల్లో ఈ ప్రాతినిధ్యం అనేది భారతదేశం ఒక సూపర్ పవర్గా ఆవిర్భవించడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి వీళ్ళంతా ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, NTV, కరీంనగర్ నుంచి.